హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మ్యాక్సిమమ్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏంటి అంటే 2 నెంబర్స్ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో ఏది గ్రేటర్, పెద్ద నెంబర్ ఏది ఉందో దాన్ని ప్రింట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను నార్మల్గా ఈ ప్రాబ్లమే, బట్ నేను 2 కేసెస్గా డివైడ్ చేస్తాను దీన్ని. 2 నెంబర్స్ ఉంటాయి, 5, 2 అనేసి. సో దీంట్లోన ఏ నెంబర్ పెద్దది అనేసి మనం ఎలా మ్యాథ్స్లో మనం డైరెక్ట్గా చూస్తే 5, 2 అంటే మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది 5 పెద్దది 2 చిన్నది అనేసి. బట్ కోడింగ్లో మనం రాసేపాటికి ఎలా అంటే ఇక్కడ మనము కంపేర్ చేస్తాం, టూ వేరియబుల్స్ని కంపేర్ చేసి దాంట్లో ఏది పెద్దది ఏది చిన్నది అనేసి మనం ప్రింట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం ఏ ఆపరేటర్ని యూజ్ చేస్తామంటే కంపారబుల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అందులోనే ఏవి అంటే గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దెన్, ఈ 2 సింబల్స్లో ఏదో ఒకటి యూజ్ చేసి మనము ఆన్సర్ని రప్పియచ్చు. ఓకే, నేను 2 కేసెస్ చెప్తా అన్నా కదా. ఒకటి ఏంటి అంటే 2 నెంబర్స్ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ అనేవి ఉంటే రెండు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది 2 నెంబర్స్ ఉంటాయి. లేకపోతే రెండు ఈక్వల్ నెంబర్ కూడా ఉండొచ్చు కదా. ఓకేనా? సో నేను ఫస్ట్ గ్రేటర్ నెంబర్ అయితే అంటే 2 నెంబర్స్ డిఫరెంట్ అయితే ఏంటి, నేను గ్రేటర్ నెంబర్ ప్రింట్ చేస్తా. ఒకవేళ 2 నెంబర్స్ ఈక్వల్ అయితే 2 నెంబర్స్ ఆర్ సేమ్, 2 నెంబర్స్ ఆర్ ఈక్వల్ అనేసి ప్రింట్ చేస్తా. ఓకేనా? ఫస్ట్ నేను 2 వేరియబుల్స్ని తీసుకుంటా. a ఈక్వల్స్ టు 4, b ఈక్వల్స్ టు 8. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇఫ్ కండిషన్ యూజ్ చేసి నేను a అనేది గ్రేటర్ దాన్ b అయితే ఏంటి, ఇక్కడ a ఈక్వల్స్ టు b. ఓకేనా? అంటే ఇక్కడ ఏ పెద్దది అయితే నేను ఏం ప్రింట్ చేయాలి, a ఈజ్ బిగ్గర్ నెంబర్. ఓకే, a ఈజ్ లార్జర్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఎల్స్ ఇఫ్ ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి, ఇది కాకపోతే ఆటోమేటిక్గా బి పెద్దదని తెలుస్తుంది. ఓకేనా? మీకు నేను చెప్తాను, ఈ కండిషన్ లేకుండా ఎల్స్లోన బి ఈజ్ లార్జర్ అనేసి రాస్తాను. ఇఫ్ బి ఈజ్ లార్జర్, ఇప్పుడు నాకేమొస్తుంది, రన్ చేస్తా. జావా classroom.java. సారీ గైస్, కమాండ్ ప్రాంప్ట్లో ప్రింట్ చేయాలి. జావా classroom.java. సో బి ఈజ్ లార్జర్, మన అవుట్పుట్ కదా 4 కంటే 8 అనేది లార్జర్, సో అందుకే 8 అనేది ప్రింట్ అయ్యింది. బట్ నాకు ఇప్పుడు 2, 4 అని ఇస్తాం. అప్పుడు ఏం ప్రింట్ చేస్తుందో చూద్దాం. చూడు, బి ఈజ్ బిగ్గర్ అనే వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ కంపేర్ చేస్తుంది. ఇక్కడ ఏ అనేది బి కంటే పెద్దదా అనేసి కంపేర్ చేస్తుంది. సో రాంగ్, అది 2 ఈక్వల్గా ఉంది, లేకపోతే చిన్నగా. 2 అయితే ఏ అనేది బి కంటే పెద్దదిగా లేదు. సో ఆటోమేటిక్గా ఎల్స్ కేసుకు వచ్చి ఎల్స్లో ఏది ఉన్నా కూడా ప్రింట్ అవుతుంది, ఈక్వల్ టు ఉన్నా, లేకపోతే బి అనేది లార్జర్ నెంబర్ అయినా ప్రింట్ అవుతుంది. సో ఇలాంటి కేసెస్ని మనము హ్యాండిల్ చేయడానికి ఇక్కడ ఎల్స్ ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి అయితే బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా? బోత్ ఆర్ ఈక్వల్ అనేసి ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం, చూసారా, బోత్ ఆర్ ఈక్వల్ అనేసి ప్రింట్ అయింది. సో ఈ ప్రాబ్లంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.